నిన్న మధ్యాహ్నము కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అందులో కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మేము 3,50,000 కోట్లే అప్పు చేసినాము, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదు అని చెప్తూ కేసీఆర్ అధికారులు రాకముందుకు 72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కేటీఆర్ చెప్పిండు. అది వాస్తవం. ఇది 72,000 కోట్లు 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి నాటికి 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర అంటే 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. రెండవది ఇంకో మాట ఏమన్నాడు, కేసీఆర్ అధికారంకి వచ్చినాక మరొక 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన, అమ్మతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే FRBM లోన్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 3,89,673 కోట్ల రూపాయలు FRBM కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈ రోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి చెప్తా ఉన్నారు. మరి ఈ రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయిలు, కరెంటు విద్యుత్ సంస్థలు. అంటే ఇవన్నీ కలిపి 8 అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇలా ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3,00,000 కోట్లు అంటున్నారు అంటే ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిండ్రో అది దేనికోసం చేసిండ్రు, అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,80,000 లెక్క చెప్తే దేనికి వాళ్ళు ఏమంటారు, ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు, ఏమంటారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేసినాం. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే మీ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకి వెళ్ళి వసూలు చేస్తారా, చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ రెడ్డి కింద 14,000 కోట్లు. అంటే మంచినీళ్లు తాగడానికి అయితే మిషన్ బకెట్ మాట్లాడినో 14,000 కోట్లు ఇస్తారు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకి వెళ్ళి వసూలు చేసుకెళ్తారా, చెప్పాలి కదా. అట్లనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు. అట్లనే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తారా. అట్లనే టీఎస్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,951 కోట్లు. అంటే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు. నార్దర్న్ పవర్ కార్పొరేషన్ 10,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మరి అప్పులు చేసి ఈ అప్పులు ప్రభుత్వమే కట్టింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ అప్పులకు వడ్డీలు ప్రభుత్వమే కట్టింది కదా. మరి మీరు అప్పు చేయకపోతే మీరు బ్యాంకులకు వడ్డీ ఎందుకు చెల్లించారు, మీరు ఉన్నటువంటి పీరియడ్ లో మీరు బ్యాంకులకు ఎందుకు ఇన్స్టాల్మెంట్ కట్టిండ్రు, ఎందుకు బుకాయిస్తా ఉన్నారు ఇట్లా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేం అంతం కాదు కదా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. మరి ఏ దేవాలయానికి వస్తారు నేను చెప్పిన ఇప్పుడు ఏం అయిపోలే కదా. ఇవన్నీ చేసింది ఎవరు, కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు నేను 8,00,000 కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను ఇలా 7,00,000 కోట్లు అప్పు చేయలేదని కేసీఆర్ మాట చెప్పండి. వీళ్ళు ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా.
నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కల సంగతి ఏంది ఇది చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టిండ్రో, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రో, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 20,000 కోట్ల రుణమాఫీ 20,000 కోట్లు ఇస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేసినాం. మరి మీ లెక్క ప్రకారం మీరు కార్పొరేషన్ చేసినటువంటి 2,80,000 కోట్లు రైతుల దగ్గర, అంటే వ్యవసాయం చేసే రైతుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఒక్కొక్క రైతుకు 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినప్పుడు మరి ఈ లక్షల కోట్లు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేస్తామంటే మరి అంటే ఒక్కొక్క రైతు 20 లక్షలు 30 లక్షలు కట్టిస్తారా? రైతుకి కట్టిస్తారా? ప్రజలు కట్టిస్తారా? ఎట్లా ఇది? అరే మీరు మీకు గొప్పగా పరిపాలన చేసిన అంటే ఇంత అబద్ధాలు మాట్లాడదు కదా. నేను ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను ఈ అంకెలు కనుక తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాదని ఒక మాట కేసీఆర్తో చెప్పే రాదు. పోనీ అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, ఇవన్నీ వచ్చినాయి కదా, ఏదో డొంకతులు సమాలు చెప్పారు. ఆ రోజున కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇదే ప్రశ్న చెప్పినప్పుడు అసెంబ్లీలో ఆనాడు హరీష్ రావు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కదా, ఆర్థిక మంత్రి, ఆయన చెప్పినప్పుడు నేను లేచి అడిగిన, స్పీకర్ పర్మిషన్ లేచి అడిగిన, హరీష్ రావు మరి నువ్వు ఈ అప్పు మేము చేయలేంటారు కదా, ఈ అప్పు రైతులతో కట్టిస్తావా? ఈ అప్పు నువ్వు చేసిన కార్పొరేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసిన అప్పును రైతులు కట్టిస్తారని అడిగిన. దానికి సమాధానం దాట వేసిండు. దానికి సమాధానం చెప్పలే. మరి కేటీఆర్ కూడా ఇలా అన్నాడు 3,50,000 కొట్టని. మరి ఇవన్నీ అప్పులు ఎవరు కడతారు? అంటే ప్రజలతో వసూలు చేస్తారా? చెప్పాలి కదా. ఈ మాటలు కేసీఆర్ తోటి ఈ రోజు పోనీ వాస్తవంగా చెప్పాలంటే నిజాయితీ ఉంటే, నిజమైతే ఎందుకు బయటకు వచ్చి చెప్తలేడు కేసీఆర్? చెప్పండి. పోనీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట చెప్పండి. సరే, కేటీఆర్ హరీష్ రావు అనేది ఆ కేసీఆర్ దగ్గర పిల్లలు. మరి కేసీఆర్ను నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అన్న మాట తప్పలే. ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు తప్పితే మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు. పదవులు వస్తే రాకపోతే కొంపలు మునిగేది ఏం లేదు, మన జాగిరి లేదు, ఇది ప్రజలాస్తి కాదు పదవులు అంటే అని చెప్పి ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసిన. అంటే ఏ సందర్భం వచ్చినా మన నేను కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా 3.5 ఏళ్ళు పనిచేసిన. నేను 5 మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన. మళ్ళీ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ దగ్గర మాత్రమే ముఖ్యమైన మంత్రులు పనిచేసిండు. నేను 5 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన. మరి నేను పిలిచిన కాడికి మీరు రావచ్చు కదా. అరే ఇది నేను చెప్పి మీకు ఈ కాగితాలు మొత్తం ఇస్తా. దీనిలో ఒక్క అంకె కానీ తప్పు ఉన్నటువంటి అబద్ధం ఉన్నట్టయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నేను నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడను. ప్రజలు తప్పుంటే తప్పని చెప్తాను. నేను తప్పు చేస్తే మా ప్రజలు కూడా ఏది అంశం తప్పు చేస్తే నేను మా కార్యకర్త తప్పు చేస్తే కార్యకర్త తరఫున పిల్లలకు క్షమాపణ చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఆ నిబద్ధత ఉండాలి. అరే నేను అందుకే చెప్పిన, మళ్ళీ వీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని గొట్టాలు పెట్టుకొని ఎన్ని ఊదిన వాళ్ళు ఆ కేటీఆర్ అయినా హరీష్ ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాలి. నిజం నిప్పు లాంటిది. ఎందుకు ఇంత అసెంబ్లీ చర్చ ఇప్పుడు జరిగినా ఇంకా మీరు బుకాయించే ప్రయత్నం ఎందుకు చేస్తావు? కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కేసీఆర్ను ఈ రోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ, కేసీఆర్ పోయి మీరు 3,50,000 కోట్లు అంటే అప్పులు ఎక్కువ చెయ్యలేదని ఒక మాట అడగండి. నేను రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ను. ఏ కిరీటం కింద పడిపోదు. సరే సీటు పోయిందేమో కానీ కిరీటం కింద పడదు. నేను పిలుస్తున్నా. పోనీ జూపల్లి నగర మంత్రి పని ఆయన పిలిస్తే నేను పోయేదని వాళ్ళు అనుకుంటే మీరందరూ మీడియా మీద చక్కగా పోయి కేటీఆర్ దగ్గర ఈ గొట్టాలు కేసీఆర్ ముంగడి పెట్టండి. ఇది జూపల్లి గారు ఇట్లా అన్నారు. పోనీ మీ నోటికి ఒక మాట చెప్పమంటున్నారు. మీరు 3,50,000 కోట్లు అప్పు చేసిందా? మిషన్ భగీరథ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద, కాళేశ్వరం పని ఇవన్నీ చేసింది కదా, ఇవన్నీ ప్రజలతో కట్టిస్తారా? అదన్నా చెప్పండి, ఇదన్నా చెప్పండి. పోనీ మీ ప్రజలతో కట్టిస్తారు అని అంటే
సరే నేను మీరు అప్పు చేయలేదు అనుకుంటా, ఇదేనా చెప్పాలి, అదే చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ను పోయి మీరు అడగండి, ఆయన నుంచి సమాధానం రాబట్టండి. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా, నేను స్పష్టంగా కట్టుబడి ఉన్నా, ఒకటి కాదు 100 సార్లు చెప్తా ఉన్నా. ఎక్కడికో ఇప్పుడు నేను యాక్చువల్ ఈరోజు ఇది మన గాంధీ భవన్ కదా ప్రజల విజ్ఞప్తి, ఈ రోజు నా డ్యూటీ ఉంది గాంధీ భవన్ లో, అందరి ప్రజలు విజ్ఞాపన తీసుకున్నాం. నేను అటు పోతా ఉంటే సమాచారం వచ్చింది, ఆ హరీష్ రావు ఈ యొక్క అమరవీరుల స్థూపకానికి వస్తుంది తెలిసింది. సరే నేను కూడా వస్తున్నా అక్కడికి అని చెప్పన్నా. సరే ఏం జరిగిందో నాకు తెలియదు. సరే ఏం కొంపలు మునిపలు మించిపోలే కదా, ఇప్పుడు చెప్పండి అంటున్నా. మీరు అంటే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మేనమావ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మీరందరూ మైకులో నుండి పోనీ ఇక్కడ కాకపోతే నా ముంగట మాట్లాడాలంటే నిజం బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, ప్రజల ముందు పరిస్థితి అనుకుంటే మీ నాయన గారితో ప్రెస్లో చెప్పండి, పోనీ కేసీఆర్ గారితో ప్రెస్లో చెప్పండి నేను 3,50,000 కోట్ల అప్పు. అరే ఇంత అప్పుకు ఈ రోజున నెలకు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 6,000 కోట్ల రూపాయలు. దీన్ని దాపరికి వెళ్ళలేదు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు బ్యాంకు వడ్డీ గత ప్రభుత్వాలు 7%, 8%, 9% రిజర్వ్ అప్పు తెచ్చుకునేది. అంటే సంవత్సరానికి, అంటే నెలకు 70 పైసలు బిల్లు పడేది. పోనీ 10% లెక్కేస్తే 8 లక్షల కోట్లకు 8 లక్షల కోట్లకు ఎంత వడ్డీ అవుతుంది? 80,000 కోట్లు అవుతుంది. పోనీ 7% పెట్టి 8% పెట్టుకోండి, 8% చొప్పున 8 లక్షలకు 8 నెంబర్లు 64 కోట్లు అవుతుంది. 64 కోట్లు 64 కోట్లకు 12 నెలలకు భాగిస్తే ఎంత వస్తుంది? 6,000 కోట్లు అవుతుంది కదా, 12,72 సుమారుగా. అంటే సుమారుగా 6,000 కోట్ల నెలకు వడ్డీ కడతాను. నెలకు 6,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నామంటే సంవత్సరానికి సుమారుగా 70,000 కోట్లు వడ్డీ కడతాం. మరి ఆ వడ్డీ కట్టిన లెక్క కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే వడ్డీ కట్టినటువంటిది సుమారుగా 1,80,000 కోట్ల రూపాయలు. 1,80,000 కోట్ల రూపాయలు వడ్డీ కూడా చెల్లించడం జరిగింది. ఇది కాదని చెప్పండి. ఇది మొత్తం మీకు అందరికి వాట్సాప్ షేర్ చేస్తా. సందీప్ సుల్తానియా గారు, సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక శాఖ మాత్రం పంపిన లెక్కను మీ అందరికి వాట్సాప్ షేర్ చేస్తా. ఇది నిజమా అవ్వదో, ఇవి కేసీఆర్ కు కలిసి చూపించి మీరు ఆడ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ సరే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారా, బంజారాస్ ఉన్నారా, జూబిల్స్ ఉన్నారా, ఎక్కడ తెలియదు. ఏడ ఉంటే ఆడికి మేము మీకు బండ్లు ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం తరఫున మీ అందరి విలేకరులకు అదే అంశం అది కాదు కదా. అడ్డుకున్నారప్పుడు అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రవర్తన చేసి తెలియదు నాకు. నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు పోనీ వీడికి వస్తే అడ్డుకున్నారు కదా, కేసీఆర్ దగ్గర పోతే అడ్డుకోరు కదా, కేసీఆర్ దగ్గర మిమ్మల్ని కూడా అడ్డుకోరు కదా, మిమ్మల్ని కూడా పోలీసులు అడుగు కేసీఆర్ అడుగురు. కేసీఆర్ తోటి చెప్పిండు అంటున్నా ఒక మాట. నా మాట అబద్ధమైతే ఒక మాట కేసీఆర్ జూపల్లి చెప్పింది తప్పు, నా కొడుకు చెప్పిందే కరెక్టు, ఈ నప్పు లేదు, ఒక మాట చెప్పండి. అందుకే నేను అన్న మొదటి కూడా తెలంగాణ రాష్ట్రం ఏ నిబద్ధతతోటి, ఏ విలువలతోటి ఎట్లయితే త్యాగాల ద్వారా వచ్చిందో, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఆ పవిత్ర ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణకు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం ద్వారా సోనియా గాంధీ గారు పెద్ద మంది చేసుకుని రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అదే గతంలో బీజేపీ ఇచ్చినప్పుడు మరి అదే నిబద్ధతతోటి, అదే యొక్క ఒక ఆలోచన విధానంతో, అదే నిజాయితీతోటి, అదే పవిత్రతోటి పరిపాలన జరగలేదు. పూర్తిగా అంటే దానికి భిన్నంగా బాధ్యత రాహిత్యంగా తనది కేసీఆర్ చాలాసార్లు అన్నాడు, తనది కాకపోతే గోదావరి దాకా దేక్కదు. ఎందుకంటే అడ్డ సొమ్ము అంటే అడ్డగోలుగా మీరు రకరకాల ప్రజాస్వామ్యాన్ని పాతలేసి అవినీతి ఆకాశాలు తెలంగాణలో సవాళ్ళ పర్వం నడుస్తుంది. వేదికలు మారినాయి అంతే. ఒకటి అమరవీరుల స్తూపం, తెలంగాణ భవన్ అంటే టీఆర్ఎస్ భవన్.
తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మంత్రుల మధ్య, అటు ప్రతిపక్ష నేతలు కేటీఆర్ హరీష్ రావు మధ్య, జూపాలి కృష్ణారావు అడ్లూరి లక్ష్మణ్ మధ్య మామూలుగా కాదు సవాళ్ళ పరం కొనసాగుతుంది. అమరవీరుల స్తూపం దగ్గర కాంగ్రెస్ నాయకులు సవాళ్ళను స్వీకరించి రెడీగా ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి రావాలని. అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెడీగా ఉన్నారు, వీళ్ళు అక్కడ పోవాలని. మాట్లాడదాం. ప్రీతం గారు, మానవతరాయ్ గారు, సామా రామ్మోహన్ రెడ్డి గారు, మీరు ఏంది సవాళ్ళను స్వీకరించి ఇక్కడ కూర్చున్నారు, మిమ్మల్ని ఆడికి రమ్మంటే మీరు ఈడ కూర్చున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ క్లబ్బుల్లో ఇట్లాంటివి మాకు నచ్చవండి. పరమ పవిత్రమైన ప్రదేశం తెలంగాణ మొత్తానికి 4 కోట్ల మందికి ఆరాధ్యం అమరవీరుల స్తూపం. అక్కడికి రమ్మన్నాం. అమరవీరుల స్తూపం పట్టుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం, లేకుంటే ప్రమాణం చేద్దాం అన్నాం. మరి పారిపోయింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఈ పారిపోవటం అలవాటైంది బీఆర్ఎస్ వాళ్ళకి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పిసిసి శ్వేత సవాల్ అంటే వైడ్స్ ఛాలెంజ్ మాదక ద్రవ్యాల విషయంలో కేటీఆర్ పారిపోయిండు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిండు, రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. అట్లా ఆ విధంగా అప్పుడు పారిపోయిండు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ బీఆర్ఎస్ దొంగల మొత్తం కూడా 10 ఏళ్ళు దోచుకున్నారు కాబట్టి పారిపోయిండు. కానీ నేనేమంటే వీళ్ళకి ఆరోపణ చేయడం చేత కానీ చవట దద్దమ్మలు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకనంటే అసలు గురుకులాల్లో టెండర్ జరిగింది మొత్తం 2 దాంట్లో కలిపితే 93 రకాల వస్తువులు, అవి కలిపితే 1200-1300 కోట్లు సుమారు. దానికి 2000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? అసలు తలకాయిందా వీళ్ళకి? ఇంకొకడేమో కొప్పులేశ్వర్ లాంటి వాడేమో మాజీ మంత్రి ఏమో మతి భ్రమించి 3000 కోట్లు అంటాడు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకోటి 200 కోట్లు అంటాడు. ఈ విధంగా తలకమాసిన ఆరోపణలు చేసి వీళ్ళకి ఆరోపణలు చేయడం చేత కావట్లేదు అర్థమైపోయింది. గతంలో ఏంటంటే గతంలో కూడా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు ప్రారంభం కాలేదు, ఇప్పటికి కూడా ప్రారంభం కాలేదు. దాని ప్రారంభం కాకముందే 1,00,000 కోట్ల అవినీతి. హిల్ టు పాలసీ ఇప్పటికి కూడా దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అంటే నగరంలో ఉన్న పరిశ్రమలు నగరం బయటికి పంపించడం, ఆ పాలసీ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పుడో సంవత్సరం క్రితమే 5,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ. అంటే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా నిజాయితీగా పరిపాలిస్తుంటే భవిష్యత్తులో వీళ్ళకి పుట్టగతులు ఎట్లాగా ఉండవు. కాబట్టి ఏం చేయాలా? అబద్ధాలు చెప్పి జనాన్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బాల్కా సుమన్ లాంటి వాడు ఏం చేసిండు? రైతు ధర్నా పిలిస్తే రైతులు రావట్లే. కాబట్టి ఏం చేయాలా? విధ్వంసం చేయాలా, సింగరేణి భవన్ తగలబెట్టాలా, అదేవిధంగా రైలు పట్టాలు కోసేయాలంటే ఈ విధ్వంసాలకు పాల్పడి ఇట్లా అక్రమాలు ఉత్తుత్త ఆరోపణ చేసి ఈ విధంగా వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి మేము మొన్న సవాలు విసిరినాం గాంధీ భవన్లో. మా సామా రామ్మోహన్ రెడ్డి గారు, ప్రీతం గారు, అదేవిధంగా అందరం కూడా చరణ కౌశిక్ యాదవ్ గారు, మరి రవిచంద్ర మాదిక్ గారు అందరం కలిసి సవాలు విసిరినాం. అక్కడికి కాదు మేము వచ్చేది, అక్కడికి కాదు మేము వచ్చేది. అమరవీరుల స్తూపం మా అందరికీ ఆదర్శం, తెలంగాణ 4 కోట్ల మందికి ఆదర్శం. ఇగో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 9 ఏళ్ల గురుకుల కార్యదర్శిగా చేసిన అవినీతి చిట్టం మా దగ్గర ఉంది. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు నిజాయితీగా గురుకులాల టెండర్లు ఎటువంటి అవినీతి జరగకుండా ఆన్లైన్ టెండర్ల ప్రక్రియను పిలిస్తే మీ హయాంలో 10 ఏళ్లు గూడుపుటాని మొత్తం కూడా గోల్మాల్, గురువింద గింజ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు వాళ్ళు నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకున్నారు, దొడ్డిదారులు ఇచ్చుకున్నారు. కాబట్టి ఎస్ఆర్ శంకరన్ పేరు మీద ఏజెన్సీని స్థాపించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.